హే ఎవ్రీవన్, దిస్ ఇస్ పార్ట్ 2. అదే మన ఫస్ట్ సిరీస్ చేసాం కదా, డీజే లర్న్ టు డీజే తెలుగులో. సో ఇది పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2లో నేను మనకు ముందు డౌన్లోడ్ చేసుకున్న వర్చువల్ డీజే సాఫ్ట్వేర్లో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వర్చువల్ డీజే సాఫ్ట్వేర్ మనం నేర్చుకుంటాం. మీరు ఇది నేర్చుకున్నట్టయితే తర్వాత మనం కంట్రోలర్ కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ యూఐకి అండ్ అక్కడ కంట్రోలర్ మీద ఉన్న బటన్స్కి మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తే అక్కడ ఏం చేస్తే ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఏం మారిస్తే అక్కడ జరుగుతుంది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో లెట్స్ గో ఇన్ టు ది వర్చువల్ డీజే సాఫ్ట్వేర్ ఇక్కడ. సో ఇప్పుడు మనం ముందు చూసుకున్నట్టు ఇది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద డెక్, ఇట్ సైడ్, అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఆఫ్ ద డెక్, రైట్. అండ్ నేను ఇక్కడ కొన్ని సాంగ్స్ డౌన్లోడ్ చేశా, అండ్ అవి తీసుకొని నేను సైడ్కి ఇలా సైడ్ లిస్ట్లో పెట్టుకున్నా. ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు నేను సెర్చ్ చేసే బదులు నాకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా తీసుకొని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అనమాట. సో మీరు సాంగ్ డౌన్లోడ్ ఎక్కడి నుంచి అన్నా చేసుకోవచ్చు. నేను కొన్ని సోర్సెస్ ఉంటాయి, అవి చెప్పలేను. బట్ అగైన్ యాజ్ ఎ డీజే మనము సాంగ్స్లో కొన్ని ఏమంటారు టైప్స్ ఉంటాయి, లైక్ MP3 అండ్ దెన్ WAV అని, WAV అండ్ దెన్ AIFF అని. సో MP3లో మనకి 128 kbps, 256 kbps, 320 kbps ఇవన్నీ ఉంటాయి. సో MP3 ఏంటంటే ఒక కాంప్రెస్డ్ ఫైల్ అనమాట. సో లెట్స్ సే ఇప్పుడు నేను ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేసి, రైట్, అండ్ దెన్ ఇఫ్ ఐ క్లిక్ ప్రాపర్టీస్, మీకు ఇక్కడ కనిపిస్తుంది టైప్ ఆఫ్ ద ఫైల్ ఈస్ MP3, రైట్. అండ్ దాని డీటెయిల్స్ తెలియాలి అంటే దెర్ ఆర్ సో మెనీ విండోస్ సాఫ్ట్వేర్ దాన్ని మనకి ఇంకా ఇన్ డెప్త్ డీటెయిల్స్ చెప్తాయి అనమాట, అది ఎంత బిట్ రేట్లో ఉంది అని. సో మనం ఫస్ట్ కొన్ని డౌన్లోడ్ చేసుకున్న ట్రాక్స్ని ఇలా దీనిలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి ఆ సాంగ్ లోడ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక డెక్ అనుకుందాం, లెఫ్ట్ సైడ్ డెక్, ఇది రైట్ సైడ్ డెక్. సో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆ సాంగ్ అక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక ఈ మధ్యలో CD ఉంది కదా, అదే మనకి ప్లాటర్ అంటారు. ప్లాటర్ ఏంటి అంటే మనకు ఒక డీజే కంట్రోలర్ మీద మధ్యలో సేమ్ ఇలానే ఒక డిస్క్ ఉంటుంది. ఆర్ అంటే ఒకప్పుడు డిస్క్ ఉండేది, డిస్క్స్తో వాడేది ఒకప్పుడు CDJs అని. ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది కాబట్టి ఇలా ఒక మూవింగ్ది ఒక ప్లాటర్ ఉంటుంది. నేను మీకు కంట్రోలర్ మీద నెక్స్ట్ పార్ట్లో చూపిస్తా. సో దీన్ని ఏంటి అంటే ఇలా బ్యాక్ సైడ్ తిప్పితే సాంగ్ మీకు బ్యాక్ వెళ్తుంది, పైన మీకు కనిపిస్తుంది కదా. అదే నేను రైట్ సైడ్ తిప్పితే మీకు సాంగ్ ముందుకు వెళ్తుంది. సేమ్ ఇది రైట్ సైడ్ దానికి, ఇది లెఫ్ట్ సైడ్ దానికి, అంతే తేడా. ఓకే. సో అగైన్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ హాఫ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా లెఫ్ట్ సైడ్ ట్రాక్ది. ఇక్కడ నుంచి ఇట్ సైడ్ మొత్తం రైట్ సైడ్ ట్రాక్ది. ఇక్కడ నేను ఏం చేసినా లెఫ్ట్ సైడ్ ట్రాక్ ఎఫెక్ట్ అవుతుంది, ఇట్ సైడ్ ఏం చేసినా రైట్ సైడ్ ట్రాక్ ఎఫెక్ట్ అవుతుంది. సో నేను ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను మీకు ఈ హైస్, మిడ్స్, లోస్ ఏంటి అని. నేను ఈ పార్ట్లోకి వెళ్ళాను. నెక్స్ట్ ఏంటంటే గెయిన్ ఏంటంటే అన్ని సాంగ్స్ సేమ్ వాల్యూమ్ ఉండవు. ఓకే. కొన్ని సాంగ్స్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు నార్మలైజ్ చేస్తారు. నార్మలైజ్ అంటే ఒక పార్ట్లో, ఒక సాంగ్లో లెట్సే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ చూడండి, మీకు ఈ పార్ట్లో దీనికన్నా ఎక్కువ బ్రాడ్ ఉన్నాయి ఆర్ థిక్ ఉన్నాయి. సో అంటే ఈ పార్ట్‌లో గెయిన్ ఎక్కువుంది అని అర్థం, ఇక్కడ కంపేర్ చేసుకుంటే. ఆర్ అంతెందుకు ఓన్లీ ఇక్కడే చూసుకోండి. సో మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ అనేది వేవ్ ఫార్మ్‌ది చాలా తక్కువుంది. అదే ఇక్కడ చూసుకుంటే మీకు ఆ హైట్ అనేది చాలా ఎక్కువుంది. అంటే ఇక్కడ గెయిన్ చాలా తక్కువుంది, అంటే వాల్యూమ్ లో ఉంది. అదే ఇక్కడ గెయిన్ చాలా ఎక్కువుంది, అంటే వాల్యూమ్ హై ఉంది. సో మనం ప్లే చేసేటప్పుడు వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ వాల్యూమ్ నార్మల్ లైక్ 0 dB కన్నా ఎక్కువ ఉండొద్దు. లెట్స్ సే ఇప్పుడు ఈ మీటర్ ఉందనుకోండి, ఇక్కడ పైన 0 dB అనుకుందాం. 0 dB ఏందంటే మాక్సిమం ఆర్ లైక్ దట్స్ ద మిడిల్ డీబీ, లైక్ మీడియం డీబీ వాల్యూ దట్ ఒక మిక్సర్ కానీ ఒక స్పీకర్ కానీ పర్ఫెక్ట్ సౌండ్ ప్లే చేయడానికి. అంతకు మించి వెళ్ళింది అంటే మిక్సర్ సైడ్ కానీ స్పీకర్ సైడ్ కానీ ఇట్ ఈస్ ఓవర్ పవరింగ్ దట్ స్పీకర్, అంతే. సో మనం ఏం చేస్తాము అంటే ఒకవేళ ఆడియో కానీ ఈ రేంజ్కి వెళ్తుంది అంటే మనం తగ్గిస్తాం, గెయిన్ తగ్గించి మనం వాల్యూమ్ ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఇప్పుడు ఇక్కడ ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న మీటర్ చూద్దాం మనం. ఓకే. సో ఇక్కడ చూస్తే మీరు మీటర్ ఇక్కడ దాకే వస్తుంది, అంటే వాల్యూమ్ ఈజ్ ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఓవర్ పవరింగ్ ది ఆడియో ఆర్ అంటే ఎక్కువ వెళ్ళట్లేదు అని. ఒకవేళ ఎక్కువ వెళ్తే ఏమవుతుంది అంటే ఆడియో క్లారిటీ తగ్గిపోతుంది.
ఎందుకంటే వి ఆర్ ఓవర్ పవరింగ్ ద స్పీకర్స్ ఆర్ వాటెవర్ ది ఆడియో ఎక్విప్‌మెంట్ ఈస్ దాన్ని మనం ఓవర్ పవర్ చేస్తున్నాం అండ్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు స్టాప్ దట్ అంటే బై లిమిటింగ్. వచ్చే ఆడియోని లిమిట్ చేయడానికి ట్రై చేస్తుంటది. ఎందుకంటే స్పీకర్స్ కాలిపోకుండా లోపల యాంప్లిఫైయర్స్ అవన్నీ ఉంటాయి కదా! కాలిపోకుండా ఉండడానికి అది లిమిట్ చేయడానికి ట్రై చేస్తుంటది. ఈ ప్రాసెస్‌లో మనకి ఆడియో క్వాలిటీ అనేది డ్యామేజ్ అయిపోతది. అంటే వినే వాళ్ళకి అంత క్లారిటీగా ఉండదు. సో, అందుకే క్లబ్ డీజేస్ యాస్ ఎ క్లబ్ డీజే మనం మెయిన్‌గా చేయాల్సింది ఏంది అంటే ఈ ఆడియో మనకి మాక్సిమం ఇక్కడ లిమిటర్ ఇక్కడికొస్తుంది అంటే దాన్ని లిమిట్ అంటారు. ఓకే. దిస్ ఈస్ ద టాప్ మోస్ట్ ఏరియాని లిమిట్ అంటారు. అక్కడికొస్తుంది అంటే వి షుడ్ ట్రై టు రెడ్యూస్ థాట్. అంతేగాని ఇప్పుడు నేను సాంగ్ ఇలా ప్లే అయితుంది గదా అని మొత్తం ఇలా తిప్పి పెట్టేసాననుకోండి, ఇట్ విల్ సౌండ్ అబ్సల్యూట్‌లీ వర్స్ట్. అంటే అవతల చెవులు పోతాయి, మీ చెవులు పోతాయి అండ్ ఇట్ విల్ బి అన్‌ప్లెజెంట్ ఫర్ ఎవ్రీవన్. సో, మనం అది ఆల్వేస్ కంట్రోల్‌లో పెట్టుకుంటే అందరికి వినేవాళ్ళకి గానీ, మనకు గానీ ఇట్ విల్ బి వెరీ క్లారిటీ చాలా బావుంటది. అండ్ ఇయర్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో, లెట్స్ సే ఇఫ్ ఐ యామ్ ప్లేయింగ్ హియర్. సో, నేను చెప్పినట్టు ఇక్కడ గెయిన్ తక్కువుంది. కాబట్టి బార్ ఇక్కడికి మించి వెళ్ళట్లేదు. అదే నేను ఇప్పుడు గెయిన్ పెంచాననుకోండి అంటే ఓవరాల్ వాల్యూమ్ పెరుగుతది. ఓకే. ఇది వాల్యూమ్. ఇది గెయిన్. గెయిన్ ఎప్పుడొస్తదంటే ఒకవేళ వాల్యూమ్ ఫుల్ ఉన్నా కూడా ఓవరాల్ వాల్యూమ్ తక్కువుంటే అప్పుడు గెయిన్‌ని పెంచుకుంటాం అనమాట. లెట్స్ సే ఇప్పుడు వాల్యూమ్ ఆల్రెడీ ఫుల్ ఉంది. అయినా కూడా ఇక్కడ ఇఫ్ యూ సీ ద వేవ్ ఫార్మ్ చాలా చిన్నగుంది. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఎక్కువ అవుట్‌పుట్ వెళ్ళట్లేదు. అప్పుడు మనం గెయిన్ పెంచుతాం. యూ సీ మనం గెయిన్ పెంచుతున్న కొద్దీ ఆ వేవ్ ఫార్మ్ పెద్దగా అయితుంది. రైట్. అండ్ టూ మచ్ పెద్దగా అయిందనుకోండి లైక్ ఇలా. దట్ మీన్స్ అక్కడ ఇట్స్ డిస్టార్షన్ స్టార్ట్ అయితదనమాట. సో, లెట్ మీ ప్లే. రైట్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. అదే నేను ఇప్పుడు గెయిన్ పెంచా అనుకోండి. సీ దిస్. ఇక్కడ మీకు పైన మాస్టర్‌లో కూడా చూపిస్తుంది. ఇక్కడ రెడ్ అయితుంది అండ్ ఇక్కడ లిమిట్ అయితుంది అని. మనకిక్కడ పర్ ట్రాక్ లైట్స్ కూడా ఇక్కడ మనకు వైట్ బ్లింక్ అయితున్నాయి. అంటే ఇట్స్ లిమిటింగ్, ఇట్స్ ట్రైయింగ్ టు లైక్ మాక్సిమమ్ సౌండ్ అవుట్‌పుట్ ఎళ్తుంది. అండ్ దేర్ మే బి డిస్టార్షన్ ఇన్ ద సౌండ్ అని. సో, ఎప్పుడైనా సరే వెన్ వి ఆర్ ప్లేయింగ్ ద ట్రాక్ ఎప్పుడు ఇట్ షుడ్ బి అండర్ ద లిమిట్. ఓకే. నాట్ అబోవ్ ద లిమిట్ ఆర్ ఆన్ ద లిమిట్. అప్పుడప్పుడు లిమిట్ బ్లింక్ అవ్వడంలో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. లైక్ ఇప్పుడు మనం బేస్ ప్లే చేసేటప్పుడు ఆబ్వియస్‌గా వైట్స్‌కెళ్తది. ఇప్పుడు నేను నార్మల్ గెయిన్‌లో పెట్టినా కూడా ఇప్పుడు అంత ఎళ్ళట్లేదు గానీ లెట్స్ సీ దట్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బీట్‌కే అది వైట్ బ్లింక్ అయితుంది. రైట్. సో, దట్ ఈస్ ఓకే. ఎందుకంటే దేర్ ఈస్ సమ్ గ్యాప్ బిట్వీన్ ఈచ్ డిస్టార్షన్. సో, అంత నోటిసబుల్ ఉండదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూయస్‌లీ ఇన్ దట్ రేంజ్ అప్పుడు మనం తగ్గిస్తాం అనమాట. లైక్ దిస్. సో, అలా ఎక్కువసేపు ప్లే చేశారంటే ఆబ్వియస్‌గా మీ స్పీకర్స్ చెడిపోతాయి. తొందరగా చెడిపోతాయి అంతే. ఎక్కువ లైఫ్ స్పాన్ ఉండదు. సో, దిస్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ సౌండ్. ఈ ఏరియా మొత్తం సౌండ్ బేసిక్సే. రైట్. ఇక్కడ హై ఫ్రీక్వెన్సీస్, మిడ్ ఫ్రీక్వెన్సీస్, లో ఫ్రీక్వెన్సీస్, ఇది వాల్యూమ్ అండ్ ఇది గెయిన్. సో, మళ్ళీ వాల్యూమ్ ఒకసారి విల్ సీ 0 వాల్యూమ్, 50% వాల్యూమ్, 100% వాల్యూమ్. ఒకవేళ మీకు 100% వాల్యూమ్ కూడా మాక్సిమం అవ్వకపోతే అప్పుడు గెయిన్‌ని వాడతాం. అంతేగాని గెయిన్‌ని అసలు ముట్టుకోవద్దు. గెయిన్ విల్ బి ఆల్వేస్ ఎట్ యూనిటీ. సో, ఈ పొజిషన్ ఉంది కదా సెంటర్, దాన్ని యూనిటీ అంటారు. యూనిటీ పొజిషన్ ఈస్ ద మెయిన్ నార్మల్ పొజిషన్. వి విల్ ఓన్లీ యూజ్ గెయిన్ వెన్ ద యాక్చువల్ ట్రాక్ వాల్యూమ్ ఈజ్ లో. లైక్ ఇప్పుడు లెట్స్ సే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు డాన్స్ పర్ఫార్మెన్స్. నేను ప్లే చేసినప్పుడు అది సరిగ్గా వినిపియదు వాళ్ళకి. ఎందుకంటే అక్కడ గెయిన్ తక్కువ ఉంది లైక్ దిస్. చూసారా? ఆ చిన్న పార్ట్ అది వినిపియట్లేదు. వాళ్ళకి వినిపియాలి, ఇక్కడ కూడా వాళ్ళు డాన్స్ ఏస్తున్నారు అన్నప్పుడు నేను ఏం చేస్తా, ఆ ఏరియాకి కూడా గెయిన్ పెంచుతా. లైక్ లైక్ దట్. అలా. సో, ఆ ఏరియాకి గెయిన్ పెంచి అది అయిపోగానే ఐ విల్ డిక్రీజ్ ద గెయిన్ బేస్డ్ ఆన్ దిస్ వేవ్ ఫార్మ్. అది. సో, అగైన్ హైస్, మిడ్స్ విచ్ ఈస్ ఇన్‌స్ట్రుమెంటల్స్, లో విచ్ ఈస్ బేస్ అండ్ దెన్ వాల్యూమ్ అండ్ గెయిన్. ఈ పార్ట్ అయిపోయినాక ఈ మధ్యలో ఇది ఉంది చూసారా? దీన్ని క్రాస్ ఫేడర్ అంటారు. క్రాస్ ఫేడర్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూమ్ తీసేసి ఇక్కడ ఫుల్ పెట్టా అనుకోండి. ఇప్పుడు నేను ఇది ప్లే చేసినా ఐ కాంట్ హియర్ ఇట్. ఇది ప్లే చేస్తే ఐ కెన్ హియర్ ఇట్. బట్ ఇఫ్ ఐ పుట్ ఇట్ డౌన్
అండ్ ఇప్పుడు నేను ఇది ప్లే చేసినా నాకు వినిపియదు. ఇది ప్లే చేసినా నాకు వినిపిస్తది. సో, ఈ రెండిటిని క్రాస్ ఫేడింగ్ చేయడం. అంటే ఇప్పుడు లెట్స్ సే నేను ఫుల్ లెఫ్ట్ పెట్టాననుకోండి, నాకు రైట్ సాంగ్ అస్సలు వినిపియదు. ఇక్కడ వాల్యూమ్ ఫుల్ ఉంది. గెయిన్ ఎంతన్నా పెట్టుకోండి. రైట్ సాంగ్ వినిపియదు. ఎందుకంటే ఈ క్రాస్ ఫేడర్ లెఫ్ట్ సైడ్‌కుంది. అదే ఇప్పుడు నేను రైట్ సైడ్‌కి మెల్లగా తీసుకొస్తున్న కొద్దీ విల్ స్టార్ట్ టు లిజన్ దట్ సాంగ్. సీ దట్? సో, ఫ్రమ్ 50-100% మీకు మొత్తం సాంగ్ వినిపిస్తది. బట్ ఏంటి అంటే ఈ సాంగ్ స్లోగా మీకు రెడ్యూస్ అయితా ఉంటది. అర్థమైందా? సేమ్ ఆపోజిట్. సో, ఇప్పుడు నేను ఇక్కడుండి ప్లే చేసినప్పుడు ఈ సాంగ్ అంత గట్టిగా వినిపియదు. ఇట్స్ లైక్ సేయింగ్ హే వాల్యూమ్ 20కి పెట్టు, ఇది 100కి పెట్టి ప్లే చేయని, లైక్ దిస్. అంతే తేడా. సో, ఇట్స్ జస్ట్ లైక్ ఇది మూవ్ అయితున్న కొద్దీ ఇది తగ్గుతుంది అనుకోండి. దట్ ఈస్ వాట్ క్రాస్ ఫేడింగ్ మీన్స్. లైక్ నేను ఇక్కడ ఎళ్తున్న కొద్దీ దీని వాల్యూమ్ తీసేస్తున్నట్టు. రైట్? అదే నేను ఇటెళ్తున్న కొద్దీ దీని వాల్యూమ్ తీసేస్తున్నట్టు. అంతే. దట్ ఈస్ ఆల్ క్రాస్ ఫేడింగ్ ఈస్ ఆల్ అబౌట్. సో, చాలామంది డీజేస్ కొంతమంది ఓన్లీ వాల్యూమ్ నాబ్సే వాడతారనమాట. క్రాస్ ఫేడర్ అస్సలు వాడరు. క్రాస్ ఫేడర్ ఎప్పుడు 50లోనే ఉంటది. వాల్యూమ్ నాబ్స్‌ని మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ వాడతారు. నేనెలా వాడతా అంటే 2 వాల్యూమ్ నాబ్స్‌ని పైకే పెడతా. అండ్ ఓన్లీ క్రాస్ ఫేడరే వాడతా లెఫ్ట్ అండ్ రైట్. ఎందుకంటే ఇలా అయితే ఓన్లీ ఒక హ్యాండ్‌తో దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ టు కంట్రోల్. ఇంకో హ్యాండ్ మీకు ఫ్రీగా ఉంటది. లైక్ యూ కెన్ మూవ్ ద సాంగ్స్ అప్ అండ్ డౌన్. ఇంకేదైనా చేయొచ్చు ఈ హ్యాండ్‌తో. ఓన్లీ వన్ ఫింగర్‌తో అయితే నేను ఓన్లీ క్రాస్ ఫేడర్ ఒక్కటి మూవ్ చేస్తే అయిపోతది. 2 వాల్యూమ్ నాబ్స్ పైకి కిందకి అనే బదులు ఒక హ్యాండ్ ఫ్రీగా ఉంటది అంతే. లైక్ ఇప్పుడు నేను ఇలా క్రాస్ ఫేడ్ చేశాను అనుకోండి, ఈ హ్యాండ్ ఫ్రీ ఉంటది. ఇలా క్రాస్ ఫేడ్ చేస్తే ఈ హ్యాండ్ ఫ్రీ ఉంటది. సో, ఐ డోంట్ యూజ్ వాల్యూమ్ నాబ్స్ ఎట్ ఆల్. ఎప్పుడు యూజ్ చేస్తా అంటే ఇప్పుడు కొన్ని సాంగ్స్‌కి స్లోగా స్టార్ట్ చేయాలి అనుకున్నారు. లెట్స్ సే నేను ఇది ప్లే చేయాలి. బట్ స్టార్టింగ్ స్లోగా వాల్యూమ్ అంటే ఈవెన్‌గా లెవెల్ అప్ చేయాలి అన్నప్పుడు నేను 0కి పెట్టి ఇలా స్టార్ట్ చేస్తా అంతే. సో, ఇది స్టార్టింగ్ ఆఫ్ ది సెట్ అలా అప్పుడు వి కెన్ యూజ్ ద వాల్యూమ్స్ అంతే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాల్యూమ్స్ విల్ బి లైక్ మాక్సిమమ్. సో, ఇది ఈ సెషన్. సో, దీన్ని క్రాస్ ఫేడర్ అంటారు. ఈ 3 ఫ్రీక్వెన్సీ నాబ్స్, ఇది గెయిన్, ఈ 2 వాల్యూమ్. మీకు ఇదే కంట్రోలర్ పైన గూడా ఉంటది. జస్ట్ దట్ ఇక్కడ మనం మౌస్‌తో కంట్రోల్ చేస్తున్నాం. అక్కడ ఫిజికల్ నాబ్స్ అండ్ బటన్స్ ఉంటాయి. రైట్? సో, ఇప్పుడు సాంగ్ దగ్గరకొస్తే మీరు చూడొచ్చు ఈ సాంగ్ 128 బీపీఎం ఉంది. ఈ సాంగ్ 128 బీపీఎం ఉంది. ఓకే. సో, ఈ సాంగ్‌లో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని ఎజెక్ట్ ఆప్షన్ ఆర్ అన్‌లోడ్ అని ఉంది. ఇది స్టాప్. ఇది ప్లే ఆర్ పాజ్. ఇది సింక్. ఇది క్యూ. ఈ బటన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పడతది. ముందు మనం ప్లే ఆర్ పాజ్‌కెళ్దాం. ప్లే ఆర్ పాజ్ ఈస్ వెరీ సింపుల్. నువ్వు ప్లే క్లిక్ చేస్తే ప్లే అయితది. పాజ్ క్లిక్ చేస్తే అక్కడే ఆగుతది. రైట్? సో, ఇప్పుడు నేను ప్లే క్లిక్ చేస్తున్నా. పాజ్ క్లిక్ చేస్తే ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడే ఉంటది. అదే స్టాప్‌కి, పాజ్‌కి తేడా ఏందంటే స్టాప్ క్లిక్ చేస్తే బిగినింగ్ ఆఫ్ ది ట్రాక్‌కెళ్ళిపోతది. లెట్స్ సే ఇప్పుడు నువ్వు మళ్ళీ ప్లే క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను స్టాప్ క్లిక్ చేశా అనుకోండి, అది బిగినింగ్‌కెళ్ళిపోతది. లైక్ థట్. ఇట్ వోంట్ పాజ్. ఇట్ విల్ స్టాప్ ది ఎంటైర్ ట్రాక్. అది తేడా. అన్‌లోడ్ అంటే ఏం లేదు. ఇట్ విల్ టేక్ ఆఫ్ ద ట్రాక్ ఫ్రమ్ దట్ లెఫ్ట్ డెక్. సో, ఇఫ్ ఐ క్లిక్ అన్‌లోడ్ పోయింది ట్రాక్ అక్కడి నుంచి. సో, మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి అక్కడికి. అంతే. సో, దట్ ఈస్ ది అన్‌లోడ్. అండ్ ఇక్కడ లూప్ ఉంది. లూప్ ఏంటంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ది సాంగ్‌ని నేను రిపీట్ చేయాలి అనుకుంటే దట్స్ వెన్ యూ విల్ యూజ్ దట్ లూప్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అలా. సో, ఇక్కడ నేను 2 బటన్స్ ప్రెస్ చేశా. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఇన్ ప్రెస్ చేశా. తర్వాత ఔట్ ప్రెస్ చేశా. ఇన్ ఎప్పుడు ప్రెస్ చేశా అంటే నాకు లూప్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలో అక్కడ నేను ఇన్ ప్రెస్ చేశా. ఔట్ ఎక్కడ ప్రెస్ చేశా అంటే ఎక్కడ లూప్ ఎండ్ అవ్వాలో అక్కడ ఔట్ ప్రెస్ చేశా. లెట్స్ సే ఇఫ్ ద సాంగ్ ఈస్ ప్లేయింగ్ నాకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లూప్ రావాలి అంటే దట్స్ లైక్ ఎ 1 బార్ లూప్. రైట్? 1, 2, 3, 4. సో, ఒక బార్ లూప్‌ని నేను పెట్టుకుంటున్నా. రైట్? లెట్స్ సే మళ్ళీ లెట్స్ ప్లే దెమ్. అలా. సో, నేను ఆ లూప్‌ని ఇంకా పెద్దగా పెట్టాలి అనుకుంటే లెట్స్ సే నేను ఐ విల్ ఎగ్జిట్ దట్ లూప్. ఇప్పుడు నేను మళ్ళీ లెట్స్ గో ఫ్రమ్ ద బిగినింగ్. సో, నేను ఔట్ ఇక్కడ ప్రెస్ చేశా కాబట్టి అదంతా మీకు లూప్‌లో ఉందన్నమాట. రైట్?
సో, ఇది ఇన్ అండ్ ఔట్. ఈ బటన్స్ కూడా మీకు కంట్రోలర్ పైన ఉంటాయి. ఇక్కడ ఈ 8, 4 ఇలా ఉన్నాయి చూసారా? అది ఏంటి అంటే మనకి లెంత్. లెట్స్ సే నేను ఇక్కడ స్టార్ట్ చేద్దాం డైరెక్ట్‌గా. ఇది ఓన్లీ యూఐలోనే ఉంటది. మనకి కంట్రోలర్ మీద ఒక బటన్ ఉంటది. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే అది 4 బీట్ లూప్ అయితది. బట్ ఇక్కడ యూ కెన్ కంట్రోల్ లైక్ 16 పెట్టుకోవచ్చు, ఇలా 32 పెట్టుకోవచ్చు ఆర్ 4 పెట్టుకోవచ్చు. లేకపోతే 2 బార్స్ పెట్టుకోవచ్చు. 1 బార్ పెట్టుకోవచ్చు ఇలా. ఇక్కడ యూ కెన్ సింగిల్ ప్రెస్‌తోనే యూ కెన్ సెటప్ ది లూప్ అనమాట. అదే కంట్రోలర్ పైన వేరేలాగా ఉంటది. ఇదే విచ్ ఐ విల్ షో. సో, ఇది లూపింగ్ సెక్షన్. ఈ లూపింగ్‌లో కొన్ని ఫీచర్స్ అండ్ సీక్రెట్స్ ఉన్నాయి. అది నేను ముందు మనం కంట్రోలర్ కనెక్ట్ చేసి వెన్ వి ఆర్ ప్లేయింగ్ లూప్స్‌ని ఇంకా ఇన్ డెప్త్‌గా ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది ఐ విల్ షో యూ. ఓకే. అండ్ ఇక్కడ వినైల్ అండ్ స్లిప్ మోడ్ అని ఉంది కదా! అది మీరెవ్వరు వాడరు. వినైల్ అండ్ స్లిప్ మోడ్ ఈస్ మోస్ట్‌లీ ఫర్ ద డీజేస్. వాళ్ళకి టర్న్ టేబుల్స్ అని ఉంటాయి రైట్? దే హ్యావ్ ద బిగ్ డిస్క్స్ స్పిన్నింగ్ అయితూ ఉంటాయి. దాని మీద ఒక దే విల్ పుట్ దట్ అనలాగ్ డిస్క్ అండ్ ఇట్ విల్ బి ప్లేయింగ్. వాళ్ళకి ఈస్ వినైల్ ఆప్షన్. సో, మనకు కరెక్ట్‌గా వినైల్ ఆన్ చేసి ఉంది. ఎందుకంటే వినైల్ మోడ్‌లో యూ కెన్ స్క్రాచ్ ఇట్ అనమాట. యూ కెన్ స్క్రాచ్ ఎ సాంగ్ లెఫ్ట్ అండ్ రైట్. సో, ఫ్రీగా మీరు సాంగ్‌ని బ్యాక్ అంటే బ్యాక్ ఎళ్తది. ఫ్రంట్ అంటే ఫ్రంట్ ఎళ్తది. అదే వినైల్ ఆఫ్ చేసేందంటే మీకు యూ హ్యావ్ టు లైక్ చూసారా? నేను ఇప్పుడు ఇంత ఫోర్స్‌గా తిప్పుతున్నా కూడా ఇట్ ఈస్ గెట్టింగ్ స్లోవర్ బట్ ఇట్స్ నాట్ గోయింగ్ బ్యాక్, స్పిన్నింగ్ బ్యాక్. ఒకవేళ నేను వినైల్ ఆన్ చేసి నేను సాంగ్ ప్లే అయ్యేటప్పుడు ఇఫ్ ఐ స్పిన్ ఇట్ బ్యాక్ ద సాంగ్ విల్ గో బ్యాక్. సీ దట్? అది. ఇప్పుడు నేను వినైల్ ఆఫ్ చేసి స్పిన్ చేశాను అనుకోండి. సీ ఇట్ ఈస్ గెట్టింగ్ స్లోవర్ బట్ ఇట్స్ నాట్ గోయింగ్ బ్యాక్. అంతే వినైల్. స్లిప్ మోడ్ ఏందంటే స్లిప్ ఇఫ్ యూ టర్న్ ఆన్ స్లిప్ మీరు ఒకవేళ బ్యాక్ చేసి వదిలేసినా కూడా సాంగ్ విల్ కంటిన్యూ టు ప్లే. ఇట్ వోంట్ లైక్ స్టాప్ వేర్ యూ స్టాప్ ద వీల్. కంటిన్యూ అయితేనే ఉంటది. లెట్స్ టేక్ ఎ లుక్. సీ దట్ అక్కడ ఒక పైన చిన్న యారో పోతా ఉంది కదా! సో, దట్స్ వేర్ ద కరెంట్ సాంగ్ ఈస్ ప్లేయింగ్. నేను ఇప్పుడు ఇది వదిలేయగానే సాంగ్ అక్కడ స్కిప్ అయిపోతది. సీ దట్? మళ్ళీ. సో, ఇఫ్ ఐ గో బ్యాక్ స్లిప్ మోడ్‌లో ఐయామ్ ప్లేయింగ్. సీ దట్ ఆ యారో పైన చిన్న బ్లూ యారో పోతూనే ఉంది. సో, ఇఫ్ ఐ లీవ్ దిస్ డజంట్ మ్యాటర్. ఇట్ విల్ గో స్కిప్ టు దట్ పార్ట్. సో అలా. సో, దట్ ఈస్ స్లిప్ మోడ్. మోస్ట్‌లీ ఇవన్నీ until or unless you want to go for some championship DJ battles, you won't be using any of this. మనకి వినైల్ మోడ్ ఆన్ ఉంటది. రైట్? యూ విల్ బీ స్పిన్నింగ్ ఇట్ లెఫ్ట్ అండ్ ఫ్రంట్ అండ్ యూ విల్ బీ యూజింగ్ దట్. సో, ఇది ఈ పార్ట్ ఆఫ్ దిస్. సో, రైట్. అండ్ మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే క్యూ అండ్ సింక్. రైట్? క్యూ ఏంటంటే ఒక టెంపరరీ పాయింట్ పెట్టుకున్నట్టు సాంగ్‌లో. లెట్స్ సే నేను సాంగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నా. రైట్? నేను అక్కడ ఒక క్యూ పాయింట్ పెట్టుకుంటా. మీకు ఇక్కడ చిన్న యారో మార్క్ కనిపించిందా వైట్ కలర్‌ది? దట్ ఈస్ ద క్యూ పాయింట్. రైట్? సో, ఇప్పుడు ఇఫ్ ఐ ప్రెస్ క్యూ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. రైట్? సీ? సో, క్యూ ఏంటంటే టెంపరరీ పాయింట్ కాబట్టి ఇఫ్ ఐ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద సాంగ్ అండ్ ప్రెస్ క్యూ మళ్ళీ ఇక్కడ కొత్త క్యూ పెట్టినట్టు. సీ దట్? అలా. ఇఫ్ ఐ గో బ్యాక్ ప్రెస్ క్యూ హియర్ ఇక్కడ పెట్టినట్టు. అండ్ క్యూ ఏంటి అంటే ఇట్స్ ప్రెస్ అండ్ హోల్డ్. ప్రెస్ అండ్ హోల్డ్ అంటే నేను ప్రెస్ చేసి పట్టుకున్నంత సేపు సాంగ్ ప్లే అవుతది. వదిలేసా అంటే మళ్ళీ బ్యాక్‌కొస్తది. లెట్స్ సీ. ఇప్పుడు ప్రెస్ అండ్ హోల్డ్ నేను పట్టుకొనున్నా. వదిలేస్తే సాంగ్ మళ్ళీ బ్యాక్ అక్కడికెళ్ళిపోద్ది. సో, అలా అవ్వకుండా ఏం చేయాలి అంటే మనం క్యూ ప్రెస్ చేసినప్పుడు క్యూ ఈస్ జస్ట్ లైక్ బీట్ మ్యాచింగ్. ఎలా అంటే లెట్స్ సే ఇక్కడ ఈ సాంగ్ ప్లే అయితుందనుకోండి. మనం దానికి తగ్గట్టుగా క్యూ ట్యాప్ చేస్తూ ఉంటాం. లైక్ లెట్స్ సే అలా. సో, నేను ఎవ్రీ బీట్‌కి ఐయామ్ ట్యాపింగ్ క్యూ. 1, 2, 3, 4 అండ్ ప్లే అలా. సో, ద క్యూ ఈజ్ యూజ్డ్ టు జస్ట్ బీట్ మ్యాచ్. అంటే మనం ప్రతి బీట్‌కి క్యూ ట్యాప్ చేసుకుంటా కరెక్ట్ ఆ పాయింట్ వచ్చినప్పుడు మనం ప్లే చేస్తాం. ఎందుకంటే అలా ట్యాప్ చేస్తూ ఉంటే యూ విల్ గెట్ యూజ్డ్ టు దట్ అదర్ సాంగ్ బీట్ అనమాట. ఆ స్పీడ్‌కి అండ్ దెన్ యూ విల్ ప్రెస్ ప్లే. అది. ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. అండ్ సింక్ ఏంటంటే 2 బీట్స్‌ని సింక్ చేయడం. లైక్ దిస్ ఈస్ ద మోస్ట్ బిగినర్ ఫ్రెండ్లీ బటన్ అనమాట ఇన్ ద డీజే ఇండస్ట్రీ. బిగినర్ ఫ్రెండ్లీ ఏంటి ఎవ్వరన్నా యూజ్ చేస్తారు. రైట్? ఇప్పుడు నేను ఈ సాంగ్ డిఫరెంట్ స్పీడ్ ఉంది. దీన్ని స్లో చేశా నేను. రైట్? 128ది 123కి తీసుకొచ్చా.
అండ్ ఇది 128 స్పీడ్‌లోనే ఉంది రైట్? ఇఫ్ ఐ యామ్ ప్లేయింగ్ దిస్ ఎట్ 128 అండ్ ఇది 123లో ఉంది. ఇప్పుడు అవి సింక్ అవ్వవు. ఎందుకంటే డిఫరెంట్ స్పీడ్స్‌లో ఉన్నాయి కాబట్టి ఈ బీట్స్ సింక్ అవ్వవు. ఇప్పుడు నేను ఒక జస్ట్ ఒక వన్ ప్రెస్ బటన్‌తో వీ కెన్ సింక్ ఇట్ లైక్ దట్ అంతే. సీ ఈవెన్ ఇక్కడ కూడా ఇవి మనకు మ్యాచ్ అవ్వట్లేదు కదా! రెడ్ అండ్ బ్లూ గానీ, ఇక్కడ గానీ మ్యాచ్ అవ్వట్లేదు. బట్ ఇఫ్ ఐ ప్రెస్ సింక్ ఎవ్రీథింగ్ విల్ మ్యాచ్. సీ దట్? ఇప్పుడు నౌ దే ఆర్ ఈక్వల్. అలా. సో సింక్ బటన్ ఈస్ మోస్ట్ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ when you get into that biggest position in DJing, um, when you are doing battles, you won't be able to use that sync button. And battles you are not allowed to use the sync. You're only allowed to use your ears to guess the speed of the song and to match the vocals and drops ఇవన్నీ. సో అది క్యూ అండ్ సింక్. నెక్స్ట్ ఈ ఏరియాకి వస్తే ఇక్కడ స్టెమ్స్ అని ఉంది చూసారా? దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్ ఆఫ్ ది సాంగ్స్. అంటే ఈ సాఫ్ట్వేరే కాదు, మనకి డీజే సాఫ్ట్వేర్స్లో రికార్డ్ బాక్స్, సెరాటో, మిక్స్ అండ్ ఈ మధ్య కొత్తగా ఒకటి వచ్చింది, ఐ ఫర్గాట్ ద నేమ్, బట్ దాంట్లో స్పాటిఫై నుంచి డైరెక్ట్గా ప్లే చేయొచ్చు సాంగ్స్. సో ఈ సాఫ్ట్వేర్ అన్నిటికీ ద మేజర్ అప్డేట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇస్ ద స్టెమ్స్ ఫీచర్. స్టెమ్స్ ఫీచర్ ఏంటి అంటే ఒక ట్రాక్ ప్లే అవుతున్నప్పుడు వీ కెన్ రిమూవ్ ద వోకల్స్ ఫ్రమ్ ఇట్, లైక్ క్యారవోకీ లాగా అనమాట. వీ కెన్ రిమూవ్ ది బేస్ ఫ్రమ్ ఇట్, వీ కెన్ రిమూవ్ ది ఇన్స్ట్రుమెంట్స్, కిక్, హై హ్యాట్స్. సో మీకు చూస్తే లెఫ్ట్ సైడ్ సాంగ్కి ఇక్కడ ఉన్నాయి, రైట్ సైడ్ సాంగ్కి ఇక్కడ ఉన్నాయి స్టెమ్స్. సో ఇఫ్ ఐ లెట్స్ సే ఇక్కడ మనకు వోకల్స్ ఉన్నాయి కదా, నేను చెప్పా ముందు గ్రీన్ కలర్ ఉంటే వోకల్స్ రైట్, అండ్ వైట్ బిగ్ బార్స్ ఉంటే దోస్ ఆర్ బీట్స్, లైక్ బేస్ బీట్స్. మిగతా అన్ని కలర్స్ ఇన్స్ట్రుమెంట్స్. లెట్స్ గో. సో ఇక్కడ మనకి వోకల్ ఉంది అని తెలుస్తుంది చూడగానే రైట్. లెట్స్ ప్లే అండ్ సీ. సీ దాట్? అదే నేను ఇప్పుడు స్టెమ్స్లో వోకల్స్ని తీసేస్తా అనుకుందాం, ఇప్పుడు మనకు ఆ వోకల్ ప్లే అవ్వదు. సీ దాట్? అదే ఇప్పుడు వోకల్ పెట్టా అనుకోండి, సీ దాట్ రైట్ నౌ ఐఎమ్ యాక్టివ్ అనేది ఇట్స్ గాన్ ఇఫ్ ఐ రిమూవ్ ద కట్ ఇట్ ఆఫ్. అంటే దిస్ ఈజ్ లైక్ ది ఏఐ అడ్వాన్స్మెంట్ ఇన్ మ్యూజికల్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లైవ్గా ఇట్ ఈస్ ఏబుల్ టు కట్ అవుట్ వోకల్స్ ఫ్రమ్ ఎ సాంగ్ దట్ ఈస్ ఆల్రెడీ ప్లేయింగ్. సో అలానే మనకు ఇన్స్ట్రుమెంట్స్ కానీ, బేస్ కానీ, కిక్, హై హ్యాట్స్ ఇవన్నీ తీసేయచ్చు లైవ్గా వెన్ ద ట్రాక్ ఈస్ ప్లేయింగ్ ఇన్ ద డెక్. ఇవన్నీ చేసే వాళ్ళు మనకి ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. యాకపెల్లా అంటే యాకపెల్లా ఇస్ ఇంగ్లీష్ టర్మ్, ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు వాడతారు, విచ్ ఇస్ నథింగ్ బట్ వోకల్స్ ఓన్లీ అన్నట్టు అనమాట. యాకపెల్లా అంటే వోకల్ ఓన్లీని దాన్ని యాకపెల్లా అంటారు. లైక్ ఇఫ్ ఐ ప్రెస్ దిస్ యాకపెల్లా ఇవన్నీ ఆఫ్ అయ్యి వోకల్ ఒక్కటే ఆన్ ఉంటుంది. సీ దాట్? అలా సేమ్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ ప్రెస్ చేస్తే వోకల్ ఆఫ్ అయ్యి అన్నీ ఆన్ ఉంటుంది అలా. సో యూ కెన్ సింప్లీ ప్రెస్ దట్ బటన్ అనమాట. లైక్ ఇఫ్ సే, సో ఇప్పుడు నేను వోకల్ ప్రెస్ చేస్తా కాబట్టి మిగతా అన్నీ పోయినాయి, నో ఇన్స్ట్రుమెంట్స్, నో బేస్, నథింగ్. అదే ఇప్పుడు నేను యాకపెల్లా తీసేసి ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ పెట్టా అనుకోండి, వోకల్ పోయి మిగతా అన్నీ వస్తాయి లైక్ దిస్. అది. సో దట్ ఈస్ ద స్టెమ్స్. మోస్ట్లీ ఇఫ్ యూ ఆర్ జస్ట్ ప్లేయింగ్ నార్మల్ ట్రాక్స్, స్టెమ్స్ అంత ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు ఫర్ యువర్ డే టు డే యూస్. బట్ మీరు ఆఫ్రో హౌస్, బాలీటెక్ ఇలా వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు యూస్ స్టెమ్స్ అండ్ లూప్ పెట్టి ఇంకో ట్రాక్లోకి వెళ్ళడం. దీస్ ఆర్ సమ్ స్టైల్స్ ఆఫ్ మిక్సింగ్. మనం అవన్నీ ఇంకా చాలా ఉంది. డీజేస్ నాట్ జస్ట్ దిస్, విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్సే, EFFECTS ఎఫెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎకో, డిస్టార్షన్, కట్, ఎకో, అవుట్, ఫ్లాంజర్, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎఫెక్ట్ టైప్ అనమాట. లెట్స్ సీ. నేను ఎకో పెట్టా, యూ కెన్ హియర్ దట్ ఎకో ఈస్ గోయింగ్ ఆఫ్. ఈ పక్కన ఇదేంటి అంటే దాని స్ట్రెంగ్త్, STR అంటే స్ట్రెంగ్త్, ఎకో స్ట్రెంగ్త్ ఎంత ఉంది. ఇప్పుడు నేను తక్కువ పెట్టా అనుకోండి, ఎకో ఈస్ వెరీ లో.
ఇప్పుడేం లేదు. అదే ఇప్పుడు 100 పెట్టా అనుకోండి, ఇట్ విల్ కీప్ ఆన్ ఎకోయింగ్. అలా. సో, ఇలా మనకి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మోస్ట్ డీజేస్ ఓన్లీ యూజ్ ఎకో అండ్ రివర్బ్ ఈ రెండే. ఈ వావా, ఈ డిస్టార్షన్, లూప్ అవుట్, ఫేజర్ ఇవన్నీ ఎవ్వరు వాడరు. ఇంకొకటి ఉంటుంది ఫ్లాంజర్ అని, ఫ్లాంజర్ వాడతారు. ఫ్లాంజర్ మేక్స్ కైండ్ ఆఫ్ సౌండ్ లైక్ విజిలింగ్ సౌండ్ లాగా అలా. అది ఫ్లాంజర్. మనం అగైన్ డీజే ఇండస్ట్రీలో ఈ మూడే వాడతారు. అసలు ఎఫెక్ట్స్ వాడాలా అంటే యెస్, కొన్నిసార్లు యూజ్ అవుతుంది. బట్ ప్రతి సాంగ్‌లో మీరు ఫ్లాంజర్ పెట్టి తిప్పుతా, సంపుతా ఉన్నారనుకోండి, ఉన్న జనాలు కూడా వెళ్ళిపోతారనమాట. డోంట్ ఓవర్ యూజ్ ఎఫెక్ట్స్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. లెట్స్ సే ఒక సాంగ్ వెరీ స్లోగా ఉంది అనుకుందాం. లైక్ లెట్స్ సే ఇది 90 బీపీఎం ఉంది, ఇది 128 బీపీఎం ఉంది. మీరు ఈ సాంగ్ టు ఈ సాంగ్ ఏం చేసినా మిక్స్ చేయలేరు లైక్ సీమ్‌లెస్‌గా. అప్పుడు ఏం చేస్తాము అంటే ఒక సాంగ్‌ని ఎకో అవుట్ చేసి ఇంకో సాంగ్‌ని మెల్లిగా బ్రింగ్ ఇన్ చేస్తాం. అలా కాకుండా పిచ్చిగా ఎకో పెట్టేసి, దీంట్లో ఎకో పెట్టేసి వదిలేసి దాన్ని ఫ్లాంజర్ తిప్పుకుంటా ఇటు అవసరం లేదు. ఇట్ విల్ సౌండ్ వెరీ బ్యాడ్. నేను చాలా డీజేస్‌ని చూసాను. నేను కూడా క్లబ్స్‌కెళ్తా. ఐ సీ అదర్ డీజేస్ ప్లేయింగ్. వెన్ దే డూ దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ దట్ క్లబ్ హౌస్. టూ మచ్ అంటే అవసరం లేని చోటంతా ఫ్లాంజర్ పెట్టుకుంటా, ఎకో పెట్టుకుంటా. ఇట్ జస్ట్ సౌండ్స్ వర్స్ట్. ఉన్న మూడు అండ్ ఆ సాంగ్‌కున్న ఎనర్జీ ఇట్ విల్ జస్ట్ డిమినిష్. అంత అవసరం ఉండదు. సో, ఓన్లీ యూజ్ దెమ్ వెన్ నీడెడ్. మిగతా టైంలో జస్ట్ కీప్ ఇట్ కామ్ అండ్ మ్యూజిక్‌ని యాజ్ ఈజ్ ప్లే చేయడం ఈస్ మచ్ బెటర్. సో, ఇది ఎఫెక్ట్స్ సెక్షన్, ఇది స్టెమ్స్ సెక్షన్, ఇదంతా ఆడియో సెక్షన్, ఇది క్రాస్ ఫేడర్, ఇది వాల్యూమ్, ఇది దాన్ని ఏమంటారు డిస్క్ ఆర్ వాట్ ఎవర్ ద ప్లాటర్ అనండి ప్రస్తుతానికి ప్లాటర్. అండ్ ఇక్కడికి వస్తే ఇది స్పీడ్ అనమాట. సాంగ్ని స్లోగా చేయడం, పైకంటే స్లో అవుద్ది, కిందికంటే ఫాస్ట్ అవుతుంది. మీకు ఇక్కడ నెంబర్స్ కూడా మారుతున్నాయి, సీ దాట్. సో, ఇప్పుడు 128 ఉంది, 153 బీపీఎం. లెట్స్ ప్లే అండ్ సీ how it will sound. సో, అది అనమాట. ఒక సాంగ్‌ని స్లో అని ఫాస్ట్‌గా అని చేస్తాం. దట్ ఈస్ ద స్పీడ్ ఆర్ టెంపో అంటారు. మనం స్పీడ్ బదులు డీజే వరల్డ్‌లో దిస్ ఈస్ కాల్డ్ టెంపో అని అంటారు. సో, ఒకటేంటంటే మనం టెంపో పెంచుతున్నప్పుడు, తగ్గిస్తున్నప్పుడు దేర్ ఈస్ వన్ ఆప్షన్ కాల్డ్ మాస్టర్ టెంపో. అంటే మనం సాంగ్‌ని స్లో చేస్తున్నప్పుడు పిచ్ కూడా తగ్గుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే వీ షుడ్ టర్న్ ఆన్ మాస్టర్ టెంపో. లెట్స్ సే ఇఫ్ ఐ టర్న్ దిస్ ఆఫ్, ఇప్పుడు నేను స్లో చేస్తే మీరు చూడండి ఆ సాంగ్ పిచ్ లైక్ యాక్చువల్ పిచ్ అనేది ఒకటి ఉంటుంది. అది దాట్ కొంచెం పిచ్ అనేది ఒకటి ఉంటుంది విచ్ ఈస్ లైక్ గోయింగ్ లైక్ వోకలీ మేల్ ఆర్ వోకలీ ఫీమేల్. సో, ఆ పిచ్ అనేది అంటే రీసెట్ అవ్వకుండా ఉండాలంటే మాస్టర్ టెంపో ఆన్ చేస్తారు. ఈ బటన్ మనకి కంట్రోలర్‌లో కూడా ఉంటుంది టెంపో కింద. సో, అది ఆన్ చేసి పెట్టుకుంటే రిగార్డ్‌లెస్ ఆఫ్ హౌ స్లో ఆర్ హౌ ఫాస్ట్ యూ గో, మనకి ఆ సాంగ్ పిచ్ అనేది మారదనమాట. ఇట్ విల్ స్టే ద సేమ్. సో, ఇది ఇక్కడున్న బేసిక్స్. ఇవన్నీ కాకుండా మనకి హాట్ క్యూస్ అనే ఒక హాట్ టాపిక్ ఇది, రైట్? లెట్స్ సే ఒక తెలుగు సాంగ్ ఉంది. కుర్చీ మడత పెట్టి తీసుకుందాం. అక్కడ లెట్స్ సే నాకు ఆ కుర్చీని మడత పెట్టి అనేది ఉంటుంది కదా వర్డ్. అక్కడ ఒక బటన్, ఒక ప్రీ మ్యాప్డ్ బటన్ నేను పెట్టుకోవాలి అనుకుంటే అప్పుడు హాట్ క్యూస్ వాడతారు. లెట్స్ సే నేను ఇక్కడ రైట్ నౌ ఐమ్ యాక్టివ్ దగ్గర నేను ఒక బటన్ పెట్టాలి అనుకుంటే అక్కడ హాట్ క్యూ ఒకటి పెట్టుకుంటా. ఇది సేవ్ అయి ఉంటుంది ఎప్పుడు సాఫ్ట్‌వేర్‌లో. నెక్స్ట్ టైం మీరు సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి ఈ సాంగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు లెట్స్ సే మనకి ఆ హాట్ క్యూ సేవ్ అయి ఉంది కాబట్టి ఇఫ్ ఐ ప్రెస్ దట్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట సాంగ్ లైక్ దిస్.
అలా మనం ఎన్నన్నా పెట్టుకోవచ్చు రైట్. ఇది బ్యాంక్ 1 దీన్ని ఒక బ్యాంక్ అంటారు. ఇప్పుడు ఇది బ్యాంక్ సారీ ఇక్కడ లేనందుకు అనుకుంటా. దేర్ ఇస్ ఓన్లీ 1 లెట్స్ సీ. నార్మల్ కంట్రోలర్‌లో ఇఫ్ యూ ప్రెస్ దిస్ బటన్స్ ఇట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ది బ్యాంక్. ఇక్కడ అవ్వట్లేదు ఫర్ సమ్ రీజన్ మేబీ దిస్ సాఫ్ట్‌వేర్ కంట్రోలర్స్ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ షోయింగ్ బ్యాక్స్ ఓన్లీ 1 బ్యాంక్. బట్ యా యూ కెన్ పుట్ యాస్ మెనీ క్యూస్ యాస్ యూ వాంట్. ఇది హాట్ క్యూ. ఇది టెంపరరీ క్యూ. దేర్ ఇస్ అ డిఫరెన్స్. రిమెంబర్ దాట్. టెంపరరీ క్యూ ఓన్లీ అప్పటి వరకే ఉంటది. లెట్స్ సే ఇక్కడ ఇప్పుడు నేను సాంగ్‌ని అన్‌లోడ్ చేసి మళ్ళీ పెట్టాననుకోండి నా టెంపరరీ క్యూ పోయింది. బట్ హాట్ క్యూ ఇస్ డిఫరెంట్. హాట్ క్యూ ఇస్ ఎప్పుడు సేవ్ అయ్యే ఉంటది. లైక్ ఇన్ యువర్ సాఫ్ట్‌వేర్, ఇన్ యువర్ పీసీ ఆ ట్రాక్‌కి. మళ్ళీ నేను ఇక్కడ హాట్ క్యూ పెట్టి కాపీ చేసి ఇంకొక ల్యాప్‌టాప్‌లో ఏసి అక్కడ ప్లే చేద్దామంటే హాట్ క్యూ ఉండదు. హాట్ క్యూ ఈస్ సేవ్డ్ ఇన్ దిస్ వర్చువల్ డీజే డేటాబేస్. సో, వర్చువల్ డీజే డేటాబేస్‌కి తెలుసు మీరు ఈ సాంగ్‌కి అక్కడ హాట్ క్యూ పెట్టుకున్నారని. సో, వెన్ యూ లోడ్ ద ట్రాక్ మనకు ఆడ హాట్ క్యూ ఉందని తెలిసి అది మనకు ఆ ఆప్షన్ చూపిస్తది. సో, మనం హాట్ క్యూని డిలీట్ చేయొచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మౌస్ మీద రైట్ క్లిక్ ఉందా అది క్లిక్ చేస్తే మనకు డిలీట్. లెఫ్ట్ క్లిక్ చేస్తే యాడ్. సో, ఇప్పుడు ఇంకొక పాయింట్ పెట్టుకుందాం ఇక్కడ. ఇంకొకటి పాయింట్ పెట్టుకుందాం ఇక్కడ అలా. సో, మనం ముందే ఒక సాంగ్‌కి హాట్ క్యూస్ అనేవి మల్టిపుల్ పెట్టేసుకొని వదిలేస్తాం అనమాట. వెన్ ద టైమ్ ఈస్ దేర్ టు ప్లే డ్యూరింగ్ ద డీజే మనం జస్ట్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చనమాట. లైక్ దాట్. అలా. మీ చెవులు పోగొట్టాలని లేదు. బట్ దట్స్ ది ఓవరాల్ ఐడియా ఆఫ్ హాట్ క్యూ. సో, ఇక్కడితో యూ లెర్న్డ్ ద బేసిక్స్. దాని తర్వాత మనం ట్రాక్స్‌ని ఎలా మిక్స్ చేయాలి అండ్ హౌ టు రీడ్ ద ట్రాక్స్ వన్ బై వన్ అనేది ఇప్పుడు లెట్స్ సీ. సో, లెట్స్ సే నా దగ్గర 'క్యాంట్ హీల్ యూ' ఒక ట్రాక్ ఉంది అండ్ 'యాక్టివ్' ఒక ట్రాక్ ఉంది. నేను ముందు చెప్పినట్టు లెట్స్ ట్రై టు మిక్స్ 2 వోకల్స్ అండ్ సీ హౌ బ్యాడ్ ఇట్ సౌండ్స్. ఇప్పుడు ఈ 2 సేమ్ స్పీడ్స్ ఉన్నాయి కదా! లెట్స్ సే మనకి గ్రీన్ ఏరియా అంతా వోకలే కదా! ఇక్కడున్న గ్రీన్ ఏరియా కూడా మొత్తం వోకలే కదా! లెట్స్ ట్రై టు మిక్స్ 2 వోకల్స్ టుగెదర్ అండ్ సీ. ఇక్కడ నుంచి నేను ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఓకే. లెట్ మీ పుట్ ఎ హాట్ క్యూ దేర్. ఇక్కడ నుంచి ప్లే చేద్దాం అనుకుంటున్నా. సో, ఇదొక హాట్ క్యూ పెట్టుకుందాం. నౌ లెట్స్ ట్రై టు ప్లే బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. 2 వోకల్స్ ప్లే చేస్తే ఎట్లున్నది విల్ సీ. ఓకే. బాబా! అసలు ఏం అర్థమైతలేదు రైట్. అందుకే 2 వోకల్స్ నెవర్ ప్లే 2 వోకల్స్ టుగెదర్. అదే ఇప్పుడు ఇక్కడ బీట్ ఏరియా ఉంది కదా! ఇక్కడ వోకల్ ఏరియా ఉంది కదా! లెట్స్ ట్రై టు ప్లే వోకల్ విత్ ద బీట్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే. లెట్స్ గో. ఇక్కడికి వచ్చాక చూడండి. సో, వినడానికి ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే రైట్. అదే 2 వోకల్స్ యూ కెనాట్. యూ షుడ్ నెవర్ అంతే. లుక్ ఎట్ దిస్. అంటే అసలు ఆ ట్రాక్‌లో ఏమొస్తుంది, ఈ ట్రాక్‌లో ఏమొస్తుంది, యూ విల్ నెవర్ అండర్‌స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ దేర్. సో, నెవర్ మిక్స్ వోకల్స్ విత్ వోకల్స్. వోకల్స్ విత్ బీట్స్ ఈజ్ ఓకే. బీట్స్ విత్ బీట్స్ ఈజ్ ఓకే. బట్ వోకల్స్ విత్ వోకల్స్ ఈజ్ నాట్ ఓకే. అండర్‌స్టూడ్? థాంక్ యూ. సో, దట్స్ ద వన్. ఇప్పుడు నేను ఈ ట్రాక్ ప్లే చేస్తున్నప్పుడు ఈ ట్రాక్‌లోకి స్లోగా మూవ్ అవ్వాలి అనుకుంటుంటా. సో, లెట్స్ సీ హౌ దట్ గోస్. లెట్స్ సే నేను సెకండ్ పార్ట్ ఆఫ్ ద ట్రాక్‌కి స్కిప్ అయితా ఇక్కడికి. అండ్ ఐ వాంట్ టు ట్రాన్సిషన్ ఇంటూ దిస్ సాంగ్. లెఫ్ట్ సాంగ్ నుంచి రైట్ సాంగ్. బోత్ ఆర్ సేమ్ స్పీడ్స్. ఐ విల్ బీట్ మ్యాచ్. అంటే ఇప్పుడు నా దగ్గర కంట్రోలర్ లేదు కాబట్టి ఐ క్యానాట్ బీట్ మ్యాచ్ వింటూ. నా దగ్గర ఉన్నదంతా ఈ మౌస్ ఒక్కటే. సో, ఐ విల్ యూజ్ ద సింక్ ఫర్ నౌ. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ ఫర్ దాట్.
up a good fight. Just give me the word. You know I don't play it right. You know I don't play it right. I'm gonna get back when I feel like. See, that is like a seamless transition. Let's do it one more time. నేను ముందు మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ దాంట్లో బేస్ కట్ చేశా. ఎందుకంటే రైట్ సైడ్‌ది ఎక్కువ బేస్ ఇనిపియాలని. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్‌లో అసలు బేస్ పార్ట్సే లేవు. సో, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కటింగ్ ద బేస్ ఆఫ్ ద ఫస్ట్ వన్. సో, లెట్ ఇట్ ప్లే. మీకు 2 పార్ట్స్ మిక్స్ చేస్తున్నప్పుడు రైట్? అండ్ ఐ డిడ్ దట్ ఆన్ పర్పస్. 2 పార్ట్స్ మిక్స్ చేస్తున్నప్పుడు ఒక దాంట్లో బేస్ ఉండి, ఇంకో దాంట్లో బేస్ లేనప్పుడు కూడా మీరు ఒక దాని బేస్ కట్ చేశారనుకోండి, ఆ ఎనర్జీ అనేది మీకు పోతది. నౌ ఐ విల్ కీప్ ద బేస్ యాజ్ ఈజ్. ముందు లైక్ పైన సాంగ్‌ది బేస్ యాజ్ ఈజ్ పెట్టి, కింద దానిది కూడా లెట్ ఇట్ కంటిన్యూ అండ్ యూ విల్ హియర్ దట్ మిక్స్ హ్యాపెనింగ్. లెట్స్ సీ హౌ ఇట్ సౌండ్స్. సో, ఐ యామ్ టర్నింగ్ ఆన్ ద బేస్ నౌ. Let's play from here. You know I don't play it right. Just give me the word. You know I don't play it right. Don't give me this. I'm gonna get back when I feel like. You know I don't play it right. I'll put up a good fight. Just give me the word. You know I don't play it right. You know I don't play it right. I'm gonna get back when I feel like. సో, దట్స్ హౌ ఇట్ సౌండ్స్. ఐ నో ఇక్కడ పైన సాంగ్స్‌లో గూడా మనకి అక్కడక్కడ గ్రీన్ కలర్ ఉంది. దేర్ ఆర్ సమ్ వోకల్స్. సో, దట్ ఈస్ వాట్ ఈస్ డామేజింగ్ ద ఓవరాల్ క్వాలిటీ, అంటే ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ దిస్ సాంగ్. ఎందుకంటే ఇక్కడ వోకల్స్ ఉన్నాయి, ఇక్కడ గూడా అక్కడక్కడ ఉన్నాయి. విచ్ ఈస్ నాట్ మ్యాచింగ్ ఫైన్. అదే లెట్స్ సే ఇక్కడ వోకల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ బీట్స్‌లో మనకి వోకల్స్ లేవు గదా! ఈ ఏరియాలో. లెట్స్ సీ. ఒక్క దగ్గర గూడా మాట లేదు. లెట్స్ సీ, లెట్స్ ట్రై మ్యాచింగ్ దీస్ 2 నౌ. ఓకే. ఐ యామ్ గోనా గో బ్యాక్. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బేస్ ఉంది, ఇక్కడ బేస్ ఉంది. నౌ ఇఫ్ యూ టర్న్ ఆన్ బోత్ వన్స్ మనకి మాస్టర్ పీక్ అవుతది. లెట్స్ వాచ్. అంటే అదే డిస్టార్షన్ అనేది వస్తది. అందుకే ఒక దాని బేస్ కట్ జేయాలి. 2 దగ్గర బేస్‌లున్నప్పుడు ఒకటి కట్ జేసేయాలి. లెట్స్ వాచ్. నౌ ఐ యామ్ స్లోలీ బ్రింగింగ్ ఇన్. సీ దట్? అందుకే ఇప్పుడు ఒక దాని బేస్ కట్ చేద్దాం. సీ దట్? అదే ఇప్పుడు చూడండి. సీ దట్? సీ దట్? చూసారు కదా డిఫరెన్స్? ఇఫ్ ఐ టర్న్ ఆన్ బోత్ లోస్ మనకి అక్కడ పీకింగ్ టూ మచ్ అవుతుంది. అదే ఒక దాని బేస్ కట్ చేసా అనుకోండి, ఇట్ ఈస్ సౌండింగ్ బెటర్ అండ్ ఆల్సో ఆ పీకింగ్ కూడా కొంచెం వి కట్ ఇట్ టు హాఫ్ పీకింగ్. అంటే ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వట్లేదు, ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వట్లేదు. అదే 2 బేసెస్ ఉంటే ఇట్స్ లైక్ పీకింగ్ కంటిన్యూయస్లీ విచ్ వీ డోంట్ వాంట్. అండ్ అంటే ఇప్పుడు మాకు తెలియట్లేదు కానీ వెన్ యూఆర్ ప్లేయింగ్ ఇన్ ఎ క్లబ్ మీకు అర్థమవుతుంటుంది ఆ సబ్బూఫర్ చచ్చిపోతుంటుంది ఆ 2 ప్లే చేయలేక. అండ్ యూనో ద క్వాలిటీ విల్ బీ టూ బ్యాడ్ వెన్ యూఆర్ ప్లేయింగ్ 2 bass టుగెదర్. సో అది అనమాట ఇక్కడ. సో నౌ యూ అండర్స్టూడ్ ద గెయిన్, రైట్? ద వాల్యూమ్స్, the crossfader, play, cue, sync. This is called tempo, which controls the speed of the song. And then దీన్ని హాట్ క్యూస్ అంటారు, దీన్ని టెంపరరీ క్యూ అంటారు. ఇవన్నీ ఎఫెక్ట్స్. ఇవే కంట్రోల్స్ మనకి యాక్చువల్ కంట్రోలర్ పైన నాబ్స్ అండ్ వాల్యూమ్ స్లైడర్స్ లాగా ఉంటాయి. అంతే తేడా. నేను అందుకే చెప్తున్నా, గెట్ వెరీ ఫెమిలియర్ విత్ దిస్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అనే కాదు, మీరు రికార్డ్ బాక్స్ డౌన్లోడ్ చేసుకోండి, పైసలు ఉంటే సెరాటో డీజే డౌన్లోడ్ చేసుకొని ప్రీమియం కొనుక్కోండి. బట్ గెట్ ఫెమిలియర్ విత్ ద సాఫ్ట్వేర్. మీరు వన్ సాఫ్ట్వేర్ అర్థం చేసుకున్నారు అంటే యూ కెన్ డూ ద సేమ్ స్టఫ్ ఆన్ కంట్రోలర్ ఈవెన్ బెటర్. ఎందుకంటే ఇక్కడ నేను ఓన్లీ ఒకటే బటన్ క్లిక్ చేయగలను ఇన్ 1 second. కానీ అక్కడ ఐ హ్యావ్ 2 hands, ఐ కెన్ డూ 2 stuff ఎట్ 1 time. సో it will be even more easier on the controller. అందుకే కంట్రోలర్ ఈజ్ మచ్ ఈజియర్ టు హ్యాండిల్ దాన్ దిస్ సాఫ్ట్వేర్ ఏంటంటే మీకు ఇనిషియల్గా ట్రాక్స్ డౌన్లోడ్ చేసి అందులో వేసుకొని, రైట్, అసలు దీని స్పీడ్ ఏంది, వేర్ కెన్ యూ
see the vocals, where can you see the beats, how to match both of them అనేది you have to look and learn. Once you look and learn that, you have to learn that by ear next. మీరేం చేయండి అంటే సాఫ్ట్‌వేర్ మొత్తానికి పక్కకు తిప్పేసి see how many beats it is, like what's the speed of the song is by just listening to the beats like this. Like ఇప్పుడు ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి కదా, let's listen to that. 1, 2, 3, 4, 2, 2, 3, 4, 3, 2, 3, 4, 4, 2, 3, 4, 5, 2, 3, 4, 6, 2, 3, 4, 7, 2, 3, 4, 8, 2, 3, 4 అలా. సో జస్ట్ కీప్ ఆన్ కౌంటింగ్. అండ్ మీరు ఆ కౌంట్ చేసే వే కూడా ఎలా ఉండాలంటే 1, 2, 3, 4, మళ్ళీ 2, 2, 3, 4, 3, 2, 3, 4, 4, 2, 3, 4, 5, 2, 3, 4 అలా. సో యుల్ నో విచ్ బార్ యు ఆర్ ఇన్. సో 1, 2, 3, 4 అన్నప్పుడు మీరు ఫస్ట్ బార్లో ఉన్నారు, 2, 2, 3, 4 అన్నప్పుడు సెకండ్ బార్లో ఉన్నారు, 3, 2, 3, 4 అన్నప్పుడు థర్డ్ బార్, 4, 2, 3, 4 అన్నప్పుడు ఫోర్త్ బార్. అలా యూ కెన్ కౌంట్ అండ్ యుల్ నో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని బార్స్ ఉన్నాయి, ఇది 16 బార్ బీట్ ఆర్ 32 బార్ బీట్ అనేది యుల్ అండర్స్టాండ్. మీకు వన్స్ అది అర్థమైందంటే యుల్ నో ద రెస్ట్ ఆఫ్ ద సాంగ్. అంతే, వెరీ సింపుల్. సో అది యూ హ్యావ్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్. దెర్ ఆర్ సో మెనీ యూట్యూబ్ వీడియోస్ ఆన్ హౌ టు అండర్స్టాండ్ ఎ సాంగ్. నేను చెప్పినట్టు ఈ 4 బార్, 8 బార్, 16 బార్, 32 బార్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఎక్కడికి ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో మీరు ఈ 16 చూసుకుంటే ఇక్కడికి ఒక పార్ట్ అయిపోయింది. అందులో 8 వచ్చేసి మనకి ఇవి ఉన్నాయి, ఇంకో 8 వచ్చేసి ప్లెయిన్ ఉంది, రైట్? సో దిస్ 16 బార్ ఈజ్ వన్ పార్ట్. మళ్ళీ ఇంకొక 16 బార్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు లెర్న్. మీరు అలా నేర్చుకుంటే యుల్ గెట్ బెటర్ వెరీ ఈజీలీ. సో లెట్స్ ట్రై టు మిక్స్ this with this part now. Let's see how it sounds. Okay, let's go. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయిపోయే వరకు మనకి నెక్స్ట్ పార్ట్ స్టార్ట్ అయింది. లైక్ దీని బీట్ స్టార్ట్ అయింది, దీని బీట్ అయిపోయింది, దీని బీట్ స్టార్ట్ అయిపోయింది. దట్ మీన్స్ దీస్ టూ ఆర్ ఈక్వలీ మ్యాచింగ్ ఇన్ దిస్ ఏరియా. ఐ నో మిక్స్ అంత పర్ఫెక్ట్ లేదు, ఎందుకంటే దే ఆర్ బోత్ టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానరాస్ అండ్ ఆ బీట్ స్ట్రక్చర్ కూడా వేరే ఉంది. సో దే ఆర్ నాట్ మ్యాచింగ్. బట్ ఓవరాల్ లెన్స్ చూసుకుంటే నేను ఇప్పుడు ఈ పక్కన పెట్టాను అనుకోండి, చూడండి మీకు ఇది ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడే మనకి ఇంకొక నెక్స్ట్ సాంగ్ది బీట్ స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఏరియా అండ్ దిస్ ఏరియా విల్ మ్యాచ్. అన్ని సాంగ్స్ మ్యాచ్ అవ్వాలి అని లేదు, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కీ మ్యాచింగ్. దీనికి ఇప్పుడు మనం ఒకటి ఇంక్రీజ్ చేసాం కాబట్టి దే ఆర్ మ్యాచింగ్. అదంతా మళ్ళీ నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ హార్మోనికల్ కీ ఆర్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్స్ అంటారు. సో ఇదంతా మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. బట్ ఫర్ నౌ సీ ద సైజెస్, లెన్స్, ఒక సాంగ్ది ఇంకో సాంగ్ది లెన్స్ చూడండి. సీ వేర్ యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ ద బీట్స్ అండ్ ద వోకల్స్. దట్స్ హౌ యూ హ్యావ్ టు గెట్ ప్రామినెంట్ ఆన్. సో వన్స్ దట్ ఈస్ గుడ్, వీ కెన్ త్రో యూ ఎనీ సాంగ్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు మిక్స్. అది అంతే. సో ఇప్పుడు లెట్స్ సీ 2 songs తీసుకుందాం, జస్ట్ some kind of identical songs. Okay, so let's play this song and I'll slowly go into this song. So I know. So ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ పార్ట్ అయిపోయేటప్పుడు ఇక్కడ ఈ పార్ట్ అయిపోయి మనకి నెక్స్ట్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ గో దేర్ అండ్ స్టార్ట్ ప్లేయింగ్ ఫ్రమ్ దేర్. ఓకే, ఇప్పుడు స్లోగా ఐ విల్ ట్రాన్సిషన్ ఇంటూ దట్ వన్.
దట్ లెంత్ మ్యాచ్డ్ ఎగ్జాక్ట్లీ. ఇంకా పర్ఫెక్ట్గా చేయొచ్చు. వెన్ యూ కౌంట్ ఫ్రమ్ హియర్ వీ డోంట్ నో ఇఫ్ ద ఫస్ట్ బీట్ ఈస్ హియర్ ఆర్ ద సాఫ్ట్వేర్ కొన్నిసార్లు మాకు తప్పు చూపించచ్చు. సెకండ్ది ఇక్కడ నుంచే ఉంది, ఫస్ట్ది ఇక్కడ నుంచే ఉంది. బట్ ఇఫ్ యూ లిజన్ బై ఇయర్ అండ్ దెన్ ఇఫ్ యూ మ్యాచ్ దిస్, మనం ముందు ఇలా పెట్టాం కదా, ఇఫ్ యూ పుట్ ఇట్ లైక్ దిస్ అండ్ హియర్ ఇట్ మైట్ సౌండ్ ఈవెన్ బెటర్. లెట్స్ ట్రై, అంటే జస్ట్ ఫర్ ద సేక్. ఐ నో వీడియో ఇస్ గెటింగ్ లాంగ్ బట్ లెట్స్ ట్రై. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ ఇది, రైట్? లెట్స్ గో. సి, నేను ఇక్కడ వెంటనే ఒక తప్పు కనిపెట్టా. ఏంటి అంటే, నేను ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నా. మీరు ఇక్కడ చూస్తే సాఫ్ట్వేర్ ఏమని చెప్తుంది అంటే, మనకి స్టార్ట్ ఆఫ్ ద బీట్ ఈస్ ఓవర్ హియర్. అదే మీరు కింద నేను దీనికి చూపిస్తున్నా. లెట్స్ సే ఇఫ్ ఐ జూమ్ ఇన్ హియర్, మీరు చూడండి అది వైట్ ఎక్కడ పెట్టింది, రైట్? దిస్ అండ్ దిస్ ఈజ్ నాట్ మ్యాచింగ్. ఇఫ్ యూ బీట్ మ్యాచ్, అంటే మీరు బీట్ మ్యాచ్ ఇయర్తో చేయకుండా నేను సాఫ్ట్వేర్తో వెళ్ళినా అనుకోండి, ఇట్ విల్ బి లైక్ దిస్. మ్యాచ్ అవ్వట్లేదు, రైట్? యూ సీ దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్, దే ఆర్ నాట్ ఈక్వల్. యాక్చువల్గా ఇలా ఉండాలి అవి, విచ్ ఈస్ నాట్ మ్యాచింగ్. దీన్ని మనం సాఫ్ట్వేర్లో యూ కెన్ కరెక్ట్ ఇట్, బట్ అగైన్ మీరు ఇయర్తో ప్లే చేసినప్పుడు యూ విల్ బి మోర్ ఏమంటారు, అండర్స్టాండింగ్ ఆఫ్ ద బోత్ ద ట్రాక్స్, అండ్ యూ కెన్ జాగ్ వీల్తో మనము లెఫ్ట్ ఆర్ రైట్కి యూ కెన్ కంట్రోల్. నౌ లెట్స్ సే ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను చెప్పిన పాయింట్ నుంచి లెట్స్ సే విల్ గో ఫ్రమ్ హియర్, ఓకే, బేస్డ్ ఆన్ మై క్యాల్కులేషన్. ఐమ్ గోనా ఎడిట్ దిస్ ట్రాక్ జస్ట్ ఇన్ కేస్, ఓకే? అంటే ఇది ఏంటి అనేది నేను తర్వాత చూపిస్తా. బట్ నేనేం చెప్తున్నా అంటే సాఫ్ట్వేర్కి, నువ్వు అనుకున్న పాయింట్ లోపల లేదమ్మా, బయటనే ఉంది, సో ఎడిట్ చేసుకో అని చెప్తున్నా. నౌ లెట్స్ ప్లే అకార్డింగ్ టు దిస్ వన్, ఓకే? ఈ రెండు మ్యాచ్ చేసి చూద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సారీ, it went a little too fast. Let's go. That was a little bit perfect. ఇంకా నీట్గా మ్యాచ్ చేయొచ్చు, బట్ ఐ కెన్ సీ the beats are matching perfectly, the beats are aligned perfectly. మనకి మంచిగా like it is even more better than before is what I'm saying when you listen to it. సో అదే మీరు ఇయర్స్తో ఎక్కువ విని కానీ, ఇఫ్ యూ కెన్ మ్యాచ్ దీస్ బీట్స్ లైక్ దున్ 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 దున్, ఇఫ్ యూ కెన్ లిజన్ విత్ ది ఇయర్ అండ్ మ్యాచ్ ఇట్ విత్ ద జాగ్ వీల్స్తో ఇంకా లైట్ కరెక్షన్స్ చేసుకోవచ్చు అనమాట, లైక్ మినిమల్ కరెక్షన్స్ లైక్ దిస్, ఇంత చిన్నవి కూడా. అండ్ దోస్ మ్యాటర్ వెన్ యూ ఆర్ మిక్సింగ్. సో ఈ కరెక్షన్స్ కానీ ఇఫ్ వీ కెన్ మేక్ దెమ్, ఇట్ విల్ బీ ఈవెన్ మోర్ బెటర్ వెన్ యూ ఆర్ మిక్సింగ్ ఇన్ టు ట్రాక్స్. లెట్స్ సీ వన్ మోర్. సో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇచ్చింది మ్యాచ్ చేయట్లేదు, నాది మ్యాచ్ చేస్తున్నా. See that? సో ఇప్పుడు నేను ఐ కెన్ హియర్ దట్ డిఫరెన్స్, ఎందుకంటే నేను డీజేని కాబట్టి ఐ నో దెర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్ విత్ వాట్స్ ద సాఫ్ట్వేర్ ఇస్ షోయింగ్ మీ, అండ్ నేను వింటున్న దానికి అక్కడ బీట్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఐ నో దట్ దెర్ ఇస్ సాఫ్ట్వేర్ ఈస్ షోయింగ్ మీ రాంగ్ బీట్స్ అని. సో అందుకే ఐ వాజ్ ఏబుల్ టు గో దేర్ అండ్ కరెక్టెడ్. సో అది మీరు వింటేనే కానీ మీకు అర్థం అవ్వదు. డోంట్ జస్ట్ బ్లైండ్లీ ట్రస్ట్ ద సాఫ్ట్వేర్, అది కరెక్ట్గానే పాయింట్స్ పెట్టింది అనుకుంటాం, బట్ నో, ఇట్ డజంట్ డూ దాట్. కొన్నిసార్లు కొన్ని ట్రాక్స్ ఇట్ విల్ రాంగ్లీ అనలైజ్ అండ్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ రైట్ బై డూయింగ్ దిస్. సో నేను ఇప్పుడు కరెక్ట్గా అక్కడ పాయింట్ పెట్టా కాబట్టి ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ద బీట్ నౌ ద సాఫ్ట్వేర్ నోస్ ద బీట్ ఈస్ రైట్ దేర్. ముందు ఇలా ఉండే కదా, ఇక్కడ ఉండేది మనకి. సో నేను చెప్తున్నా బీట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో యా, సో ఇవన్నీ మనం ముందు నేర్చుకున్నాం ఇంకా ఇన్ డెప్త్గా. బట్ ఫర్ నౌ దిస్ ఈస్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ద పార్ట్ టూ లాంగ్ ఫర్ యూ.
నెక్స్ట్ పార్ట్‌లో విల్ కనెక్ట్ ద కంట్రోలర్. దీనికి దానికి మ్యాచ్ చేసుకొని విల్ స్టార్ట్ టు ప్లే ట్రాక్స్ ఫ్రమ్ దేర్. ఆల్రైట్. థాంక్ యూ. బై బై.